ప్రొద్దుటూరును అభివృద్ధి చేశాకే తాను ఓట్లు అడుగుతానన్నటువంటి విషయాన్ని కూడా గతంలో ఏదైతే ఇటీవల కాలంలో కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఒకవైపు ఆరోపణల అస్త్రాలను ప్రత్యర్థి వర్గాల నుంచి ఎదురవుతున్నా కూడా తన నైజం, తన స్వభావం ఇది అంటూ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తూ ప్రత్యర్థుల విమర్శలకు దాటికి సైతం తను తిరుగులేని సమాధానం చెప్తూ ప్రొద్దుటూరులో ఓ రకంగా రాజకీయ వాతావరణాన్ని కూడా వేడెక్కిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. అయితే ఆయన గెలుపోవడంలో ఎలా ఉన్నాయి, అదేవిధంగా ప్రస్తుతం ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారు అన్నటువంటి అంశంపై ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు మూడోసారి పోటీ చేస్తున్నారు, ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ మరోమారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని ఆర్టీవీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, మీరు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మీరు ఇటీవల కాలంలో ఒక మాట అన్నారు, అభివృద్ధి చేశాకే నేను ఓట్లు అడుగుతాను అని. అయితే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి శంకుస్థాపనకు సంబంధించి ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, అసలు ఇంకా పూర్తి కాకున్నటువంటి తరుణంలో ఈ ప్రాంత ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? ప్రొద్దుటూరు నియోజకవర్గం 40 సంవత్సరాలుగా వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మాట వాస్తవము. ఈ వాస్తవాన్ని నేను నిర్ధారణ చేయడం కాదు, ఈ నియోజకవర్గ ప్రజలు నిర్ధారణ చేసినారు. ఈ నియోజకవర్గం ఏదైనా అభివృద్ధి సాధించింది అంటే 2014 నుంచి 19 వరకు నిరుపయోగమైనటువంటి పరిస్థితుల్లో ఉండబడిన ఈ నియోజకవర్గం 2019 నుంచి 2024 వరకు మాత్రమే అభివృద్ధి జరిగింది. ఇది మాటలకో లేకుంటే ఓట్ల కోసమో లేకపోతే మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్పేదానికోసమో కాదు. సత్యం ఎప్పుడు సత్యమే. మొట్టమొదట ఈ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తానే ప్రధానమైన సమస్య త్రాగునీరు. 15 సంవత్సరాలుగా త్రాగడానికి నీళ్లు లేక అర్ధరాత్రి అపరరాత్రి 2 గంటలప్పుడు బిందెలు పట్టుకొని క్యూలలో నిలబడితే ఒక బిందె అర బిందె పట్టుకునే నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో 3 రోజులకు 4 రోజులకు ఒకసారి నీళ్లు పట్టుకోవాలి. వాటర్ ట్యాంకుల ద్వారా ఆడోళ్ళు కొట్లాడుకునే పరిస్థితి. ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉంటే ఈ నియోజకవర్గాన్ని పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవ్వరే కానీ ఒక్క చుక్క నీళ్ళు ఇప్పించే ప్రయత్నం చేయలే. మేము అధికారంలోకి వస్తే నీళ్ళు ఇస్తాము, నీళ్ళు ఇస్తేనే 2024లో మీతో ఎలక్షన్స్లో పోటీ చేసి ఓటు అడుగుతానని చెప్పి ప్రామిస్ చేసిన 19లో ఇచ్చిన మాటకు కట్టుబడి 2019 నుంచి 24 వచ్చే నాటికి మైలవరం నుంచి 27 కిలోమీటర్లు పైపు లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి 2 కుళాయిల ద్వారా ఆ వాటర్ను శుద్ధి చేసే యంత్రాలను పరికరాలను బిగించి 150 కోట్ల రూపాయలతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు అర్బన్కు సంబంధించి 41 వార్డులో మారుమూల సందు గొంతుల్లే కూడా రోజుకు ఒక్క మారు ఈరోజు కావాల్సిన నీళ్ళు ఇస్తానామంటే ఇంతకంటే గొప్ప అభివృద్ధి, ఇంతకంటే గొప్ప అవసరాన్ని ప్రజలకు తీర్చడం ఏముంటుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేపథ్యంలో నేను ఓటు అడగడానికి ఇంతకంటే నైతికత నాకేముంటుంది? ఓటు అడగకుండా నామినేషన్ వేయకుండా ఉండడానికి కావాల్సిన నైతికత తెలుగుదేశం పార్టీకి ఇంతకంటే ఉంటుంది. రెండవది, ఎప్పుడో మార్కెట్ 40 ఏళ్ళ కిందట కట్టినారు. గజిబిజి మార్కెట్ పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఇరకటము అది ఎట్లుంటుంది ఆ మార్కెట్ అంటే కన్నా మార్కెట్లోకి ఎంటర్ అవుతానే ఫస్ట్ పందులు కనపస్తాయి, తర్వాత ఆవులు కనపస్తాయి, కుక్కలు కనపస్తాయి, బురద కనపస్తుంది, దుర్గంధపూరితమైన వాసన వస్తుంది. లోపలికి పోతే వెలుతురు ఉండదు, గాలి ఉండదు, నీరు ఉండదు, టాయిలెట్స్ ఉండవు. లాస్ట్కు కూరగాయలు మా ఆడపిల్లలు కొనాలంటే నా చెల్లెలు కానీ నా భార్య కానీ నీ చెల్లెలు కానీ నీ భార్య కానీ ఇట్లా బండ మీద కింద పోస్తే కూరగాయలు మన ఆడోళ్ళు తీర్మానంగా కిందికి వంగి కూరగాయలు కొనాలి. ఒక స్త్రీ మర్యాదస్తురాలైనటువంటి ఒక కుటుంబ స్త్రీ కిందికి వంగి బండ మీద కూరగాయలు తీసుకుంటే అది ఎట్లుంటుంది వాతావరణం? ఆమె ఇట్లా వంగి తీసుకుంటుంది, ఇరకటంగా ఉంటుంది. ఆ ఇనకల్లే ఇంకొక మొగోడు ఆమెను రాసుకొని పూసుకొని పోతాడు. ఇంత నీచమైన పరిస్థితుల్లో మార్కెట్ ఉంటే ఇట్లా దాని మీద కూరగాయలు కోసి అమ్మే పరిస్థితి కూడా లేదు. ఇంత నీచమైన పరిస్థితి ఉంటే మార్కెట్ మార్చలేకపోయినారు. మార్కెట్ మీరు పాతది పడగొట్టాలంటే ధైర్యం చేయలేకపోయినారు. కొత్తది నిర్మించాలంటే నిధులు తెస్తామో లేదని అభద్రతా భావానికి మీరే లోనైనారు. కానీ నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన,
మార్కెట్లో 90% కన్విన్స్ చేయగలిగిన 10-20% చేయలేకపోతే కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని మార్కెట్ను పడగొట్టించగలిగిన ముఖ్యమంత్రి దగ్గర పోయి నిధులు సేకరించగలిగి 53 కోట్ల రూపాయలతో రాయలసీమలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే గొప్ప మార్కెట్లలో ఒక్క మార్కెట్ ఇది. ఎందుకంటే ఎక్కడైనా మార్కెట్ 2 కోట్లతో కడతారు, 4 కోట్లతో కడతారు, 5 కోట్లతో కడతారు, 6 కోట్లతో కడతారు, లేదంటే 10 కోట్లతో కడతారు. 53 కోట్లతో మార్కెట్ను కట్టే దాఖలాలు ఎక్కడా లేవు. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రాచమూల శివప్రసాద్ రెడ్డిని ఈ శాసనసభ్యుడు ఈ ప్రజలకు చిరుకానుకగా ఇచ్చే మార్కెట్టే 53 కోట్లతో కట్టే మార్కెట్. మరి ఇది అభివృద్ధి కాదా? బస్ స్టాండ్ ఈయన పాత బస్ స్టాండ్లో తంతే తీసుకుపోయి మైదుకూరు రోడ్లో బస్ స్టాండ్ పెట్టారు 30 ఏళ్ళ కిందట. అది ఆడ వేసిన గొంగలి ఆడే. ఆడ కూర్చునేదానికి బల్లలు లేవు, టీవీలు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు. ఇంకా టాయిలెట్స్ అంటావా, టాయిలెట్ లోపలికి పోతే జబ్బుతో బయటకు వస్తావు. మలమూత్ర విసర్జన చేసి నువ్వు బయటకు వస్తే దుర్గంధపూరితమైన వాసనతో బయటికి జబ్బుతో రావాల్సినటువంటి స్థితి, కావాల్సిన ప్లాట్ఫారమ్స్ లేవు. ఆ బస్టాండ్ చూస్తానే గలీజ్గా అసహ్యంగా అనిపిస్తుంది. 4.5 కోట్ల రూపాయలతో మార్కెట్ను రెనోవేట్ చేసినా అది కూడా 1 నెల కాలంలో అందించబోతున్నాం. ఇది కాకుండా మమ్మల్ని పట్టి పీడిస్తానే సమస్య దోమలు. అసలు భయంకరమైనటువంటి మురికి కాలువల యొక్క పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం, అపరిశుభ్రమైన వాతావరణం, మురికి నీటి వ్యవస్థ, కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం. 36 సార్లు చెప్పినా, అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడినా. డెంగ్యూ వ్యాధితో, చికెన్ గున్యాతో, మలేరియాతో, విష జ్వరాలతో 2016లో దాదాపు 200 మంది పిల్లలు, మా పిల్లలు ఇక్కడ మరణించినారు విష జ్వరాలతో. అదే అసెంబ్లీలో నేను మాట్లాడితే, ఉద్ఘాటిస్తే, నిధులు మంజూరు చేయమంటే పక్షపాత ధోరణి కలిగిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సవతి తల్లి ప్రేమను చూపించి ₹1 నిధులు విడుదల చేయకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 160 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ కార్యక్రమం అభివృద్ధి పదంలో నడుస్తుంది. భూమిలో వేసిన పైపులు, తాగునీరు సప్లై చేసే పైపులు, ఆ పైపుల యొక్క జీవిత కాల ఎన్నాళ్ళు పనిచేస్తుంది ఆ పైపు అంటే 30 నుంచి 40 సంవత్సరాలు. ఎప్పుడు వేసినారు ఆ పైపులను ఇంజనీర్ని అడిగితే 70 సంవత్సరాలు. ఒక మనిషి 100 సంవత్సరాలు బతకాల్చినోడు 200 ఏళ్ళు బతికితే ఎట్లుంటాడో, 30 ఏళ్ళు పనిచేసే పైపును 70 ఏళ్ళు వాడుకుంటే ఎట్లుంటుందో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. మార్చాలనే జ్ఞానం కూడా లేదు. చిల్లులు పడి, బొక్కలు పడి, రంధ్రాలు పడి, లోపల మురికి నీరు దాంట్లో కలిసి, కలుషితమైన నీరు బయటకు వచ్చి ప్రజలు తాగి మలేరియాలు, ఇంకొకటి 150 కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తున్నాం. ఆ పని కూడా జరుగుతుంది. రామేశ్వరం పెన్నా రివర్ మీద అటుపక్కకు మేము పోవాలంటే వ్యవసాయ భూములు ఉన్నాయి, 4-5 పల్లెలు ఉన్నాయి, ముద్దనూరు పోయే రోడ్డు ఉంది, బెంగళూరు పోయే రోడ్డు ఉంది, ఆర్టీపీపీ ఉంది, ఇప్పుడు జగనన్న కాలనీ తయారైంది, ఉక్కు ఫ్యాక్టరీకి పోయే దారి ఉంది. ఇన్ని పెట్టుకొని పెన్నా రివర్లో నుంచి మేము పోవాలంటే ఒక హై లెవెల్ బ్రిడ్జినో, అందులో ఒక కాజ్వేనో నిర్మించాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా నాకంటే ముందు పాలకులకు లేకపోవడం విచారించదగ్గ అంశం. ఈరోజు మేము వర్షం వస్తే పెన్నా రివర్లో పోవడానికి ఇబ్బంది కాబట్టి, ఏటికి నీళ్ళు వస్తే పోవడానికి ఇబ్బంది కాబట్టి, కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది కాబట్టి, నీళ్ళలో దిగకూడదంటే చుట్టూ వేసుకొని పోవాలి కాబట్టి, ఆ పరిస్థితి ఉండకూడదు నా ఊరి ప్రజలకని చెప్పి బెంగళూరుకు పోయే రస్తా కాబట్టి, అది ఆర్టీపీకి పోవాలి కాబట్టి, వ్యవసాయానికి పోవాలి కాబట్టి, పల్లెలకు పోవాలి కాబట్టి 53 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మిస్తున్నాం. ఇప్పటికీ 20 కోట్ల పని జరిగింది. 20 కోట్ల పని జరిగింది. జీఎస్టీలు, ట్యాక్సులు అన్నీ పోతే ఆ పని జరగాల్సినది 42 కోట్లు. 20 కోట్లు జరిగింది. అంటే 50% వర్క్ జరిగింది. మరొక 50% ఉంది. ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ప్రజలను అందులో నడిపించాలని కృతనిశ్చయంతో నడిపిస్తా. ఇది కాదు, మరొకటి వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ. ఆ కాలేజీని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఆ కాలేజీ వస్తే ఆ కాలేజీలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైతే, పిల్లలకు కావాల్సిన ల్యాబ్ కావచ్చు, మరొకటి కావచ్చు, తరగతి గదులు కావచ్చు, మరొకటి కావచ్చు, అవి లేక వరదరాజిరెడ్డికి సంబంధించిన కామిశెట్టి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి పోయి నెలకు 5 లక్షల రూపాయలు బాడిగ చెల్లించి ప్రాక్టికల్స్ పిల్లలు చేసుకుంటే హీనమైన స్థితిలో ఆ కాలేజీ 15 సంవత్సరాలుగా నడిస్తే సిగ్గు లేదు పాలకులకు. ఈరోజు నేను 165 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన, మొదటి విడతలో 65 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన, 20 కోట్ల రూపాయల పని జరిగింది. మరొక 30 కోట్ల రూపాయల పని జరుగుతూ ఉంది. అది కూడా పూర్తి అవుతుంది. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ, గొప్ప కాలేజీ, పేరైన కాలేజీ. అది అట్లాంటిది ఈరోజు పురాతనమైనటువంటి కాలేజీగా ప్రాచీన వైభవాన్ని చెప్పుకునే పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే ఏమీ లేకుండా శూన్యమైపోయి భ్రష్టు పట్టిపోయే స్థితికి తీసుకొచ్చే ఇది పట్టించుకోలే. 24 కోట్ల రూపాయలు తెచ్చి నేను 3 సార్లు టెండర్ పిలిస్తే
టెండర్ తెలుగుదేశం ఓడి వేయలే, కాంగ్రెస్ ఓడి వేయలే, ఎవరు వేయలే. ఇప్పుడు మళ్ళీ దానికి టెండర్ పెట్టించి ఇక మేమే టెండర్ వేసి మేమే పని చేసే దానికోసం సంసిద్ధమవుతున్నాం. అది కూడా మొదటిసారి రెండోసారి ఎందుకు వేయలేదంటే తెలుగుదేశం వాళ్ళు వేయమని అడుగుతున్నాం. మేము వేయండి, మోసం లేదు, ఎవరైనా రమ్మని చెప్పి. వాళ్ళకి ఆశ్రద్ధ లేదు. ప్రభుత్వ హాస్పిటల్ 24 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన, 4.5 కోటితో గాంధీ పార్కును అత్యద్భుతంగా తయారు చేసిన. ఆ పార్కు మా పూర్వీకులు మాకు ఇచ్చిన ఆస్తి. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఏకైక పార్కు. దాన్ని భ్రష్టు పట్టించినారు తెలుగుదేశం వాళ్ళు. మటకా రన్ను తీసినారు, మద్యం తాగాడ గ్లాస్ వేసినారు, ఏమి పని లేని బేకారులవే పనుకొని నిద్రపోయినారు. ఎంత భ్రష్టు పట్టేయాలంత భ్రష్టు పట్టించి నిరుపయోగం చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకురావాలా ప్రజలకని చెప్పి ఇంకా ఆధునికరమైనటువంటి ఆలోచనలతో ఆ పార్కును 5 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేసి అక్కడ అసలు ఒక ఫంక్షన్ జరుపుకునేదానికి ఒక హాల్ కూడా ఏర్పాటు చేసి ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేసి ఈరోజు ఆ పార్కుకు శనివారం ఆదివారం వస్తే 5-6 వేల మంది పోతున్నారు, పిల్లలు తల్లులు. అంత గొప్పగా తయారు చేసినాం. 2 టౌన్ బైపాస్ దగ్గర మరొక పార్కు తయారు చేసినాం. ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన 41 వార్డులలో 110 కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు నేను నిర్మించిన నా నాయకత్వంలో 110 కోట్ల రూపాయలతో. గ్రామీణ ప్రాంతాలకు 300 కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం, కాలువలు కట్టినాం. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. 1000 కోట్ల రూపాయలతో సొంత పేదవారి సొంత కళ, మాకు ఇల్లు కావాలనే కళను నెరవేర్చబోతూ ఉన్నాం. ఈ 21 డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి జన్మదినాన కనీసం అంటే ఒక 2,000 ఇండ్లు గృహప్రవేశాలు చేయించబోతున్నాం, ఇండ్లు పూర్తి చేసి. ఇవి కాకుండా ఇంకా చెప్పడానికి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఇక సంక్షేమం అంటావా, 1,315 కోట్ల రూపాయలు పేదవారికి ఉచితంగా డబ్బులు మేము ఇవ్వగలిగినాం. నాడు నేడు మన బడి అంటావా, ఈ ప్రొద్దుటూరులో ఉండే పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా 110 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయగలిగినాం. ఇప్పుడే ఒక స్కూల్ సందర్శించి వస్తాను. డిసెంబర్ 21 తారీఖున గురవైతోట్లో ఉండే ప్రభుత్వ బాలుర యొక్క స్కూలు పడిపోయే పరిస్థితిలో ఉండే 2 కోట్ల రూపాయలు నాడు నేడు మన బడి కింద విడుదల చేసి పనిని పూర్తి చేసుకొని 21 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన పిల్లలకు చిరుకానుకగా ఇవ్వబోతూ ఉన్నాం. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, కోకొల్లలుగా చేయగలిగినాం. కాదన్నా, ఇప్పుడు మీరు ఇంత అభివృద్ధి చేశారని చెప్తున్నారు, మరి ఎందుకు 2 సార్లు గెలుపొందినటువంటి రాచమల్లు 3వసారి ఎక్కడో భయం కనిపిస్తున్నట్టు కనిపిస్తాను? నాకు నవ్వు వచ్చేది ఏంటంటే కదా, నాకు స్వతసిద్ధంగానే భయం లేదు. ఎందుకు భయం లేదంటే అది కూడా చెప్తా, బాగా వినాలా, నమ్మాలా కూడా. ఎందుకు నాకు భయం లేదంటే ఎవరైతే దేన్నైతే ఆశిస్తారో అది దక్కదన్నప్పుడు మనిషి భయపడతాడు. నేను ఈ ఎమ్మెల్యే పదవి అనేదేని ఇది దక్కకపోతే నేను ఎట్లా బ్రతకాలబ్బా అని ఆలోచించే మనిషిని కాదు. అంటే దీని మీద నాకు వ్యామోహం లేదు, పదవుల మీద వ్యామోహం లేదనే పరిస్థితి నేను ఎప్పుడో చెప్పినా. నేను ప్రజల హృదయాలలో నేను చిరస్థాయిగా నిలబడిపోవాలా, నేను మరణిస్తే నా కోసం కొన్ని లక్షల కళ్ళు కన్నీళ్లు గార్చాలనే కృతనిశ్చయంతో నేను పనిచేస్తానా. నాకు పదవుల మీద వ్యామోహం లేదు, కీర్తి ప్రతిష్టలపైన, కుటుంబ గౌరవంపైన వ్యామోహం ఉంది అని చాలాసార్లు చెప్పిన. అందుకే ఈ పదవి పైన నాకు వ్యామోహమే లేదు కాబట్టి భయం అనే ప్రశ్నే ఇక్కడ ఉత్పన్నం కాదు. ఇక రెండవది, ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు, మంచి వైపు ఉంటారు, ధర్మం వైపు ఉంటారు. నేను మంచి చేసి ఉంటే, అభివృద్ధి చేసి ఉంటే, నా జెండా సంక్షేమాన్ని ఇచ్చి ఉంటే, నా మానవతా హృదయంతో పేదవాళ్లకు దాతృత్వాన్ని ప్రదర్శించి ఉంటే, ఈ ఊరిని శాంతియుతంగా నేను ఉంచగలిగి ఉంటే తప్పనిసరిగా పెద్ద ఓట్లతో నన్ను గెలిపిస్తారనే దృఢమైనటువంటి విశ్వాసం నాకుంది. నా జీవితంలో, నా ముఖములో నీవు భయాన్ని చూడలేవు. అన్న, అసాంఘిక శక్తులకు వేరే అడ్రస్ ఏదంటే పొద్దుటూరులో రాచమల్లు రామప్రసాద్ రెడ్డి అనేది ఒక వాదన ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? ప్రతిపక్షాలు చేసే అబద్ధాల యొక్క విమర్శలలో ప్రధానమైనటువంటి అస్త్రం వాళ్ళకు ఉండేది అబద్ధం. చంద్రబాబు నాయుడుకి అదే ఉంది, వారి అనునీయులకు అదే ఉంది. మీరు అడుగుతూ ఉన్నారు వాళ్ళు అడిగిన మాటనే. మరి నేను ఎన్నోసార్లు అడిగినా, మరి నేను అడిగిన దాన్ని ఎందుకు మరి జర్నలిజం మీరు గమనించరు? మీరు ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకు ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూములు కబ్జా చేసినాడు, ఆక్రమించినాడు, 1000 కోట్లు సంపాదించినాడని చెప్పి చాలాసార్లు అన్నారు. దాన్ని గమనించిన జర్నలిజం మీరు నేను చెప్పిన స్టేట్మెంట్ ఎందుకు గమనించలేకపోయినారు? అదే వాళ్ళకు నీ సమాధానం ఇచ్చిన ఏమని, అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా, నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొదలు పెట్టుకుంటే ఈ భూమండలంలో ఎక్కడైనా సరే జానడు స్థలాన్ని, ఎవరిదైనా నాది కాని స్థలాన్ని నేను ఆక్రమించి ఉన్నా, మోసం చేసి తీసుకున్నా, ఎవరినైనా నేను బాధ పెట్టి ఉన్నా, ఆ మనిషిని ఒక్కరిని తీసుకొచ్చి మీడియా ముందర మీ పక్కన కూర్చోబెట్టుకొని అతని ద్వారా మీరు పత్రికా ప్రకటన చేయగలిగితే
రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని చెప్పి నేను 100 సార్లు చెప్పినా, ఒక్కసారి కూడా ఒక స్టేట్మెంట్ ఇలే. మట్కా అన్నారు, క్రికెట్ అన్నారు, గుట్కా అన్నారు, ఇంకొకటి అన్నారు, సిబిఐ విచారణ అన్నారు. విశాఖపట్నం పోయి సిబిఐ విచారణకు ఆదేశించమని కోరినా. కడపకు పోయి ఎస్పీ దగ్గర పోయి నా సైన్యముతో అంతా పోయి నీ ఇష్టం వచ్చిన చర్య తీసుకో అని చెప్పి ఎస్పీని రిక్వెస్ట్ చేసిన. అయినా గుట్కా ప్యాకెట్లు మట్కాలు అమ్మితే ఆడితే ఎంత నీచం ఇది. దీని ద్వారా 1000 కోట్లు డబ్బు వస్తుందే. పనికిమాలిన మనుషులు చేసే పనులు మర్యాదస్తుడైన ఒక ఎమ్మెల్యే ఎవడైనా, నేనే కాదు ఎవడైనా చేయగలుగుతాడా? జూదం మంగతాయి ఆడిపించి లెక్క సంపాదించగలుగుతాడా? నా దగ్గర 2500 కోట్లు అని చెప్పి వాళ్ళు అన్నారు. ఈ మధ్యన నేను స్టేట్మెంట్ ఇచ్చిన, అది కూడా జర్నలిజం గమనించాలా. పత్రికేయులు 150 కోట్ల రూపాయలు నాకు ఇచ్చి నీ బుద్ధిబుట్ట కాగితాలు మీద సంతకం పెట్టించుకో, నేను నా భార్య నా పిల్లలు సంతకం పెడతామని చెప్పినాను. మరి రాలేదే, తెలుగుదేశం పార్టీ ముందుకు రాలేదే. ఒక్క భూ కబ్జా ఎవరైనా బాధితుడుంటే ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇప్పిలేదే. ఒక్క మటకా క్రికెట్ ఇసుక ఒక్కనితో రైట్. ఇవన్నీ అబద్ధాలను ఆయుధాలుగా చేసుకొని మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వెల్లువకు తట్టుకోలేక, నేను చేసిన అభివృద్ధికి నిలవడానికి శక్తి లేక, నా మానవతా హృదయంతో ప్రజలకు నేను ఆదుకునే విధానానికి సమాధానం చెప్పలేక బెంబేలెత్తిపోయి ఏదో ఒక విధంగా నా వ్యక్తిత్వాన్ని బలహీనపరచడానికి వాళ్ళు వాడుకుంటా ఉండే అస్త్రం అబద్ధం. ఆ అబద్ధానికి వాళ్ళు వచ్చే మాటలు క్రికెట్, మట్కా, గుట్కా, జూదం, ఇంకొకటి. ఇవి నిజమా అబద్ధమా అనేది ప్రజలకు పూర్తిగా తెలుసు. నేనైతే వాటి పరిగణలో కూడా తీసుకోను, లెక్కలో కూడా పెట్టుకోను. అంటే మీరు పరిగణలోకి తీసుకొని అంటారు. మరోవైపు కడప ఎస్పీని కలవడం, అదేవిధంగా స్ట్రెస్కు లోను కావడం, ఓ రకంగా ఎలా చూడొచ్చు అంటారు? మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. కడప ఎస్పీకి కలవడం అనేది, నేను ఒక ప్రజాప్రతినిధిగా, నేను ఒక ఎమ్మెల్యేగా అసాంఘిక కార్యకలాపాలు ఇప్పుడు ఉన్నాయని ఎవరైనా ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కోరినప్పుడు నేను ఒక చట్టాన్ని ఆశ్రయించి ఎస్పీని కలిసారు బాగానే, కానీ స్ట్రెస్కు లోను, ఆవేశానికి గురి కావడం. స్ట్రెస్కు లోనైనా అని చెప్పి నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు చెప్పు? నేను ఎక్కడ స్ట్రెస్కు లోనై తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమన్నా దాడి చేస్తేనే, దౌర్జన్యం చేస్తేనే, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తేనే? లేదు, హృదయ స్పందన మాత్రమే మీకు చూపించిన. అంటే ధర్మం వైపు ఉండే మనిషి, న్యాయం వైపు ఉండే మనిషిని అబద్ధాలతో, అనవసరమైనటువంటి మాటలతో మీరు హీనపరిచి మాట్లాడినప్పుడు హృదయం స్పందిస్తుంది ఎవరికైనా. ఆ హృదయ స్పందనలో నుంచి సవాలు విసురుతాడు, గట్టిగా మాట్లాడతాడు, వారి నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడే తప్ప అంతకుమించి నేను మరొకటి చేయలే. అంటే మీరేమంటున్నారంటే ప్రజలు విశ్వసిస్తారు, నేను ఏదైతే రాచమల్లు మంచివాడా చెడ్డవాడా అనేది ప్రజలు నిర్ణయిస్తారంటున్నారు. మరి ప్రజలు నిర్ణయిస్తారన్నప్పుడు ఏదైతే టీడీపీ ఒక బలమైన ఆరోపణ చేసింది, మీ దగ్గరికి ఒక ఎస్ఐ స్థాయో సిఐ స్థాయి అధికారి ఇక్కడికి వస్తున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు, వాళ్ళ ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఎస్పీ గారికి నెలకు కానీ లేదంటే 10 రోజుల కిందటిది కానీ ఇవ్వగలరా అని సవాల్ విసిరారు. దాన్ని మీరు ఎలా చూడొచ్చు అంటారు? ఎస్పీ దగ్గరికి వారానికి ఒకసారి పోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎస్పీ దగ్గరికి శ్రీనివాసులరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు వారానికి ఒకసారి ఎస్పీ దగ్గరికి పోతున్నారు. సీసీ ఫుటేజ్లు కావాల్సింది మీరు చూడండి. వారానికి ఒకసారి ఎస్పీని మీరు కలుస్తున్నారంటే ఏం మీ మతలబు? ఏం చేస్తున్నారు? ఈ జిల్లాను మీరు దోసుకుంటున్నారు. అంటే మీ సీసీ ఫుటేజ్ అడిగారు కదా, నేను వాళ్ళ సీసీ ఫుటేజ్ అడుగుతున్నా. ఎస్పీని కలుస్తున్నారు, నన్ను ఎస్ఐ కలిస్తే వాళ్ళు ఎస్పీని కలుస్తున్నారు. ఎందుకు అంటే ఏదో ఒక వ్యవహారం కావచ్చు, లేకుంటే ఇతర కేసుల విషయం దానికి సంబంధించి కలిసి నేను కలిసేది ఎస్ఐని సీఐని కలిసేది ఏమన్నా నా బిడ్డను వాళ్ళ ఇంటికి ఇచ్చినా? వాళ్ళ బిడ్డను అసాంఘిక శక్తుల కోసం మీరు కొమ్ముగా చేయడం కోసం ఈ విధంగా ఎస్ఐ సిఐ వాళ్ళ ఎస్పీని కలుస్తా అనేది కూడా అసాంఘిక శక్తులను కొమ్ముగా చేయడానికి వాళ్ళు కలుస్తున్నారు. అంతే అంటారు? అంతే కదా, 100%. వై నాట్? ఈ ఇంటికి అయినంత దూరం, ఆ ఇంటికి ఇల్లంత దూరం. అంటే నేనేమంటున్నానంటే 2-2-4 అన్న నువ్వు చెప్పినా లెక్క 2-2-4, నేను చెప్పినా 2-2-4, 6 కాదు. అంటే సవాళ్ళు స్వీకరించినప్పుడు ఓకే నేను చెయ్యలేదు, మీరేమంటున్నారు నేను అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అన్నప్పుడు, ఒకవేళ అడిగినప్పుడు ఇస్తే తప్పేముంది అంటున్నాను. ఏంది ఇస్తే? సీసీ ఫుటేజ్. ఎవరి దగ్గర సీసీ ఫుటేజ్లు కావాలా? నా దగ్గర ఉండేటే, ఎవరి దగ్గర ఉండేటి? నీ దగ్గర ఉండేటి. నువ్వు తీసుకో, నన్ను ఎవరు అడగలే వాళ్ళు. నువ్వు తీసుకో, నీకే చెప్తాను కదా. నా ఇంట్లో సీసీ కెమెరా ఏడుండాయో చూసుకొని నీకు ఏం కావాలో ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి 3 ఏళ్ళ నుంచి తీసుకో, నాకు అభ్యంతరం లేదు. బంగారంగా తీసుకోవచ్చు అన్న. ఒకప్పుడు రాచమల్లు బంగారెడ్డి అంటే ఓ రకమైనటువంటి మాట మీకు కట్టుబడి ఉండేవాళ్ళు. ప్రస్తుతం మీ పార్టీలో మీ ఇద్దరి మాట కాకుండా వినని పరిస్థితి కనిపిస్తుంది. ఓ రకంగా అంటే నేతల్లో మీ మీద గౌరవం పోయిందా లేకుంటే ఎట్లా? లేదు. ఈ రాష్ట్రంలోనే 174 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి 174 నియోజకవర్గాల్లో
పార్టీ క్యాడర్ కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు కార్యకర్తలు క్రియాశీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిబద్ధతతో సంపూర్ణమైనటువంటి ప్రేమతో మళ్ళీ మేము రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని మా నాయకుడిని మా అన్నని గెలిపించుకోవాలని కృతనిశ్చయంతో ఎన్నికల సంగ్రామానికి ఉరకలేస్తూ ఉండే నియోజకవర్గం ఏది అంటే ప్రొద్దుటూరే. అది నీకు అర్థం కావాలంటే గన ఒక్క నెల ఆగాలను, జనవరి 1 ఆగితే గన నీకు అది కనిపిస్తుంది. ₹1 నాకు ఖర్చు కాకుండా, నా కార్యకర్తలు నా నాయకులు నా నుంచి రూపాయి ఆశించకుండా సొంత ఖర్చులతో నా గెలుపు కోసం నిర్విరామంగా అవిశ్రాంతంగా పోరాటం చేయబోతా ఉన్నది సత్యం. ఇది నీకు తెలియాలంటే ఒక్క నెల ఉండు తెలుస్తుంది. అంటే నేతలు మీ మాట గౌరవం చాలా ఇష్టం. నేనంటే చాలా గౌరవం, నేనంటే చాలా ప్రేమ. నిజమంటారా? భగవంతుని సాక్షిగా నిజం, మా అమ్మ సాక్షిగా నిజం. తరచుగా మీరు అమ్మను తర్వాత ఇష్టంగా భావించే అమ్మను, అదేవిధంగా ఏదైతే నందం సుబ్బయ్య హత్య కేసులో కూడా మీరు దేవుని మీద ప్రమాణం చేశారు, కానీ వాళ్ళ భార్య ఏమో ఇప్పటికీ మీ పైన ఆరోపణలు చేస్తుంది. మళ్ళా నేను మాట్లాడతావు నువ్వు. నందం సుబ్బయ్య భార్య నాపైన ఆరోపణ చేయడం అనేది తెలుగుదేశం పార్టీలో కొనసాగే కార్యకర్తగా, వాళ్ళ చెప్పు చేతులు ఉండే మనిషిగా, 50 లక్షలు వాళ్ళ డబ్బులు ఇచ్చిన మనిషిగా, వాళ్ళు చెప్పిన ఆట ఆడిచ్చే మనిషిగా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మన్నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ముందు రోజు చనిపోయినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ నా పేరు లేదు. 2 రోజుల తర్వాత లోకేష్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్లో నా పేరు ఉంది. నా పేరు చెప్పేటప్పుడు కూడా బలంగా చెప్పదు, పోరుజాలకు చెప్పినట్టు చెప్తాది. నేను చెప్తాను కదా, నందవరం చౌడమ్మ సాక్షిగా నేను ఆ తల్లి పాదాల సాక్షిగా ప్రమాణం చేసిన. ఏం చెప్పినా నేను ఆ రోజు హత్య నేను చేయలే, హత్య నేను చేయించలే, హత్య జరిగినది నాకు తెలియదు. ఈ మూడిట్లో ఏది నాకు తెలిసి ఉన్నా కానీ నేను నా కుటుంబం సర్వనాశనం కావాలని చెప్పిన. ఒకవేళ నేను చేపించి ఉంటే, నాకు తెలిసి ఉంటే, సంబంధం ఉంటే నేనెందుకు ప్రమాణం చేయాలా? ఇవి నా కుటుంబాన్ని నా పిల్లలు నాశనం చేసుకోవాల్సిన అవసరం. ప్రమాణాలు చేయడం రాచమల్లుకు వెన్నతో పెట్టిన విద్య అనేది. అంటే రాచమల్లు దొంగనా కొడుకైనా అమ్మవారు శక్తిపురాలే కదా. రాచమల్లు దొంగనా కొడుకే, అమ్మవారు శక్తివంతమే కదా. నేను హిందువునే కదా, భయం ఉండదా? భక్తి లేదా? మరి నాకు భక్తి ఉంది కదా, భయం ఉంది కదా. నా పిల్లలు నాశనం అయిపోరా అబద్ధం చెప్తే? ఎందుకు చెప్తా నేను? అయితే నందం సుబ్బయ్య హత్య కేసులో మీకు ఎలాంటి ప్రమేయం లేదంటారు? నేను చేసింటే నేను మా నాయన గుట్లే. ఇంకోటన్నా ఇప్పుడు ఏం సరిపోదా మాట నీకు? అట్లా అనడం సరిపోదానికి ఆ మాట కాదు. మళ్ళా నేను ఇట్టే అడుగుతానబ్బా నిన్ను. ఏమని నువ్వు అడిగిన దానికి నేను చేసి ఉంటే నేను మా నాయన గుట్లే అన్నే, ఇది సరిపోతుంది అంటనా? ఇది కూడా బోగసేనా? నేను దాని విషయం నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఇది బోగసా నిజమా? సరే, మీరు చెప్పిన మాటకు నేను నిజంగా భావిస్తాను. నేను అదే మీరు అంత మాట ఎవరో వేరే వాడు సంపర్కం చేస్తే నేను జన్మించినట్టు చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఎందుకంటే నేనేమంటున్నా, ఆరోపణల పైన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానే తప్ప మరో విధంగా మీరు భావించకండి. అయితే ఇంకో విషయం ఉన్నా, ఇక్కడ ఇటీవల కాలంలో 2 రోజుల కిందట ఏదైతే మీ కార్పొరేటర్లు ఏదో డిన్నర్ చేసుకున్నారు, ఆ డిన్నర్ చేసుకున్న దాన్ని మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కొన్ని ఫోటోలు పంపించి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎలా చూడొచ్చంటారు? అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ శత్రువులు తయారయ్యారని. తెలుగుదేశం పార్టీలో వరదరాజరెడ్డికి సీట్ వస్తే, ప్రవీణ్కి సీట్ వస్తే రాజుపాలెం మండల నాయకుడు చెట్టిపల్లి ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చేయడు. నేనేమంటున్నాను, నేను చెప్పేది నువ్వు పూర్తి చేయడు. వరదరాజరెడ్డి టికెట్ ఇస్తే ముక్తార్ చేయడు, సుధాకర్ రెడ్డి చేయడు, చాలామంది చేయరు. దాన్ని ఏం చూడాలా? దాన్ని మనం ఏ కోణంలో చూడాలా? అసమ్మతి అని చూడాలా. అట్లనే ఏ రాజకీయ పార్టీలైనా ఏ ఊర్లో అయినా కానీ కొన్నేళ్ళు ప్రయాణం చేసిన తర్వాత 100 మంది అనుచరులు కార్యకర్తలు ఉన్నప్పుడు మంచితనం చేతనో వాళ్ళ స్వార్థం చేతనో వాళ్ళ వైపు న్యాయం ఉందో, న్యాయం లేకపోయినప్పటికీ స్వార్థం చేతనో ఒకరో ఇద్దరో అసంతృప్తివాదులు అసమ్మతివాదులు ఎవరికైనా ఉంటారు. అట్లనే నా పట్ల కూడా ఈ కౌన్సిలర్లలో ఎవరైతే భోజనానికి పిలిచినారో, ఎవరైతే నువ్వు చెప్పినట్టు ఆంధ్రజ్యోతి ఈనాడుకు ఫోటోలు ఇచ్చి అబద్ధాన్ని చెప్పి గబ్బు పట్టించే ప్రయత్నం చేసినారో అతనికి నా పైన అసంతృప్తి అసమ్మతి ఉంటే ఉండొచ్చు. ఒకడికి అసమ్మతి ఉంటే ఒకడే అసమ్మతిని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింటే చర్చ లేదు. డైరెక్ట్ చెప్తున్నా, ఎమ్మెల్సీ రమేష్ చేసినటువంటి ప్రచారమే అన్నటువంటి భావన ఉంది. ఉంటే ఉండొచ్చు. ఒకవేళ రమేష్ యాదవ్ నాకు అసంతృప్తివాదే కావచ్చు అనుకో, నువ్వు చెప్పిన ప్రకారము. ఇర్ఫాన్ అనే పిల్లోడు భోజనం పెట్టినాడు, అసంతృప్తి ఉండొచ్చు అనుకో. ఇద్దరు అసంతృప్తివాదులు అని చెప్పు, అంగీకరిస్తా. మిగతా అయితే ఈ లెక్కన వేసుకుంటే మిగిలిన మీకు అసమ్మతివాది ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీకు అసమ్మతుడు ఖచ్చితంగా నా మీద అసంతృప్తివాదే.
నిజమే. నాకు ఇద్దరు ఉండారు, అన్ని నియోజకవర్గాలు 20 మంది ఉండారు. అంటే మీకు ఇద్దరేనా? నాకు ఇద్దరే శత్రువులు కాదు, అదే అసమ్మతి శత్రువులు అనకూడదు. మళ్ళీ అసమ్మతి నేతలు, అసమ్మతిగా నేతలు కాదు, అసమ్మతి అనుచరులు. అంటే వాళ్ళు నేతలు కూడా కాదంటారు. వాళ్ళేది నేతలు, అనుచరులు, నా అనుచరులు వాళ్ళు. మీ అనుచరుల? సరే, మీరు ఇంతగా చెప్తున్నారు మీ అనుచరులని. మీ గురువు గారు వరదరాజ రెడ్డి గారు. సో వరదరాజ రెడ్డి గారి దగ్గరనే మీరు కూడా రాజకీయం పాఠాలు చదువుకున్నారు. సో ఈ నేపథ్యంలో మీ రాజకీయ గురువే మీకు ప్రత్యర్థి అయితే మీ గెలుపుకి ఎలా అవకాశాలు ఉంటాయి? ఇంతకుముందు ఒకసారి గెలిచినా కదా ఆయన మీద. ఈసారి అంతకుముందు గెలిచినప్పుడు ఎట్టుంటుంది, ఇప్పుడు ఎట్టే ఉంటుంది. ప్రజల్లో మార్పు కావచ్చు కదా, ప్రజల్లో మార్పు రావచ్చు కదా. మార్పుంటే ఆయన గెలుస్తాడు. నా మీద మార్పు ఉన్నా, నా పార్టీ మీద మార్పు ఉన్నా ఆయన గెలుస్తాడు. ఒకవేళ మార్పు లేదు, నా పార్టీ మంచిది, నేను మంచిది అనుకుంటే నేను గెలుస్తా. అది నీకు తెలియాలంటే ఏప్రిల్ ఎలక్షన్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాతే అసాంఘిక కార్యక్రమాలు పెరిగాయి అనేది వరదరాజ రెడ్డి మీ గురువు గారే అంటున్నారు అన్నమాట. అవును, నేను చెప్పేది అదేబ్బా. నువ్వు చేసిన అబద్ధమైనటువంటి అసత్యమైన ప్రచారం నిజమైతే అది అబద్ధం కాకుండా ప్రజలు నీకు ఓటేస్తారు. నువ్వు చెప్పింది అబద్ధాన్ని ఆయుధంగా చేసుకొని నా పైన అబద్ధం చెప్పినావు, నా వ్యక్తిత్వం మంచిది, నా పార్టీ మంచిది, నేను మేలు చేసినా అని చెప్పి నేను చెప్తానా? నేను చెప్పింది నిజం అనుకుంటే ప్రజలు నాకు ఓటేస్తారు. నాకు ఓటేస్తే నా వైపు న్యాయం ఉన్నట్టు, నేను కరెక్ట్. నాకు ఓటు వేయకుండా వరదరాజరెడ్డికి ఓటేస్తే ఆయన చెప్పింది కరెక్టు, నేను తప్పు చేసినట్టు. అంటే మీరు ఇద్దరు మాత్రమే నాకు అసమ్మతి ఉంది, ఇద్దరు మాత్రమే అన్నారు. ఇటీవల కాలంలో మీరు ఏదైతే సర్పంచ్ కొత్త శివచంద్రారెడ్డి, నేను చెప్పేది ఇద్దరంటే ఇద్దరిని కాదు, 100 మంది అనుచరులు ఉన్నప్పుడు ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో 5 మందో అసంతృప్తివాదులు అంటే వాళ్ళ పనులు జరగకపోవడమో, ఆశించిన పదవులు రాకపోవడమో, పార్టీ మీద అసంతృప్తి ఉండి నా మీద చూపించడమో, లేకపోతే నా మీద లేకపోయినా బంగారెడ్డి మీద ఉండడమో, రకరకాల కారణ చేత ఎక్కడైనా ఎవరికైనా ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉంటారు. నేను తెలుగుదేశం పార్టీకి చెప్తాను కదా, ఇప్పుడు వరదరాయుడికి వస్తే ముక్తార్ చేయడు, సుధాకర్ చేయడు, ప్రభాకర్ చేయడు, ఇంతమంది చేయరు, మరి దాన్ని ఏమనాలా చెప్పు? సో అయితే మొత్తం మీద ఎవరికైనా ఉంటారు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అసంతృప్తివాదులు ఉంటారు. కాకపోతే అది ఎక్కువ సంఖ్యనా తక్కువ సంఖ్యనా అని చూడాలా మీరు. అందరికంటే తక్కువ సంఖ్య ఏదైనా ఉంటే నేనే ఉంటా. అందరికంటే తక్కువ, చాలా తక్కువ, మైన్యూట్. సరే, రాచమల్లు ప్రసాద్ రెడ్డికి 152 కోట్లు మాత్రమే ఉందని మీరు ఇటీవల ఏదైతే మీడియా 150 కోట్లు ఉందని చెప్పలే, 152 కోట్లు టీడీపీ వాళ్ళు ఇస్తే 150 కోట్లు టీడీపీ వాళ్ళు ఇస్తే నా ఆస్తి మొత్తం రాయిస్తానన్నారు. సరే, మీరు దాన ధర్మాలకు కావచ్చు వాటికి కోట్లలో ఇస్తాను, ఎలా వస్తుంది ఆ డబ్బు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములు కొనుగోలు అమ్మకం చేయడం ద్వారా సంపాదించిన డబ్బులు ఖర్చు పెడతాను. అన్ని కోట్లు వస్తుందా? నువ్వు చేస్తే నీకు కూడా వస్తుంది. నిజంగానే అమ్మతోడు వస్తుంది. అంటే ఎక్కడన్నా ఇక్కడే బిజినెస్ చేస్తున్నారా లేకపోతే పొద్దుటూరే? అంటే మీ అన్నగారా ఎవరు, ఆయన పైన కూడా ఒక బలమైన ఆరోపణ ఉంది. మా ఆయన శ్రీరామచంద్రునితో సమానం. వేస్ట్ నువ్వు ఆయన గురించి మాట్లాడితే. అసలు ఆయన పేరు చెప్పి భారీ స్థాయిలో వసూళ్లు ఉన్నాయి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ కట్టేవాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్ కట్టేవాళ్ళ దగ్గర నుంచి భారీ స్థాయిలో వసూలు చేస్తున్నారు అన్నట్టు ఒక బలమైన ఆరోపణ ఉంది కదా. ప్రొద్దుటూరులో ఇది అయిపోయిన తర్వాత నువ్వు తిరిగి ఇల్లు కట్టే వాళ్ళను కానీ, భూములు అమ్మే వాళ్ళను కానీ, స్టాంపులు రాసే వాళ్ళని కానీ ఎవరినైనా సరే నువ్వు తిరిగి ఒక్కరోజు ఆగి ఒక్క మనిషితో కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిత్వాన్ని బలహీనంగా నువ్వు చెప్పించుకోగలిగితే నీకు ₹1 కోటి ఇస్తా ఇదే రోజే. ఒక్క మనిషితో నువ్వు చెప్పించుకోలేకపోతే మీరంటే భయం ఉండొచ్చు. భయం నా దగ్గర చెప్పాలంటే భయం, నీ దగ్గర చెప్పేదానికి భయమే ఉందయ్యా. 100 మంది కాదు 1000 మంది ఉన్నారు. అంటే మళ్ళీ మీ దగ్గర రావద్దు వాడు, నా దగ్గర రావాల్సిన అవసరం లే. నాకు చెప్తారు మీ దగ్గర రావాలి కదా. నా దగ్గర రావాల్సిన అవసరం లే. ప్రశాంత్ దగ్గర పిలుచుకొని పోయి నువ్వు చెప్పినది ప్రశాంత్ నా చెప్పమను, నిన్ను ₹1 ఇస్తా ఒక్క మనిషి చెప్తే. అంటే వాడు మళ్ళీ ఉండగలడా? నేను ఒక్క నూడు చంపలే, ఒక నూడు కొట్టలే. అంటే ఒకటి నేనేమంటా అంటే వాతావరణం ఆ విధంగా కనిపిస్తుంది. మీరు కాదు నేను అనేది, మీ బామ్మర్ది గారు బంగారెడ్డి గారు ఏదో చేస్తారనేది. ఎవ్వరు ఏమి చేయలే. ఈ పొద్దుటూరులో హత్యలు చేసింది వరదరాజరెడ్డి, ఎవ్వరు చేయలే. అంటే మీ ఫ్యామిలీలో ఇలాంటి హత్య రాజకీయాలు ప్రోత్సహించారు? నా కుటుంబంలో రక్తపు మరికే లేదు. లేదన్నా? లేదు, ఇప్పటి వరకు లేదు. మీరు ఒక మాట అన్నారు, వివేక హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డికి ప్రమేయం లేదని అన్నారు. సో రీసెంట్గా మనం చూసాం కర్నూలులో అంత పెద్ద ఎత్తున సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకునే క్రమంలో అంత ఘటన జరిగింది. అదంతా హైడ్రామా ఎందుకు సాగింది? ఆయన పేరు లేకపోతే ఎందుకు హైడ్రామా కొనసాగాల్సి వచ్చింది? నేను చెప్పినా నీకు దోషి అని చెప్పిన తేలితేగన రాజీనామా చేస్తాం, మేము రాజకీయాలు నిష్క్రమిస్తామని చెప్పినాం. ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉంటాం. కోర్టు గారు అతని ముద్దాయిగా పరిగణించి ఇప్పుడు ముద్దాయి
అయ్యి రేపు కోర్టులో అతని కన్నా నేరం చేసినాడని చెప్పి నిర్ధారణ చేస్తే మేమందరం రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాం. ముద్దాయి అంటావా? ఇంక ముద్దాయి అయినవాడు ప్రతి ఒక్కడూ నేరం చేసినట్టే నువ్వు భావిస్తే నేను భావించడం చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాంట్లో ముద్దాయి లెక్క కొట్టేసినట్టేనా? అంతే కొట్టేసినట్టేనా? అంతే మీ లెక్క ప్రకారం. మీ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం కాదు. నా లెక్క ప్రకారం అయితే లెక్క కొట్టేసినట్టు కాదు. ముద్దాయి ముద్దాయి ముద్ద అంటే ఒకటి అవునులే. ఇప్పుడు పోలీసుల శిక్ష వేస్తే నేరస్తుడైతాడు. సారీ నేరస్తుడైతాడు. ఇప్పుడు నిందితుడు దోషి అవుతాడు. దోషి ఇప్పుడు నిందితుడు. అవును నిందితుడు. ఇప్పుడు ఇప్పుడు కూడా నిందితుడే లేదు. నిందితుడే. బట్ నేనేమంటున్నా అంటే అంత హైడ్రామా కొనసాగించాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత ఎటు చంద్రబాబు నాయుడు ఏం అరెస్ట్ అయితే అంత హైడ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? అరెస్ట్ చేశారు కదా మీరు. అదే అరెస్ట్ చేసేటప్పుడు అంత హైడ్రామా చేయాల్సిన అవసరం ఏముంది అంటే అరెస్టే కాకుండా నంద్యాలలో పెద్ద సీన్ క్రియేట్ చేసి ఆ నుంచి హెలికాప్టర్ని పిలిచబోతా ఉంటే కాదు జీపులో వచ్చా అని చెప్పి 500 కిలో జీపులో పోయి ఏందిందో యాక్షన్లు చేసి ఢిల్లీ నుంచి 36 కోట్లు ఇచ్చి లాయర్ని పిలిపించి ఇంత హైడ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు బెయిల్ పెట్టుకో, బయటికి రా, మళ్ళీ దోష కాదు. అదే కదా జరిగింది. బెయిల్ పెట్టుకునే కదా అల్లరి చేసినాడు. అల్లరి చేసి వెళ్ళే ఎన్ని కనపల్లే అన్న. చివరిగా ఒక మాట అడుగుతాను. మీరు మొదటి నుంచి కూడా ఏమంటున్నారంటే అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతానంటున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో మీరు 100 కోట్లకు పైగా కూడా ఏదైతే ప్రజలకు మీ సొంత నిధులతో అభివృద్ధి వాళ్ళకు ఆర్థిక సాయం కావచ్చు, మరో రకంగా ఇటీవల కాలంలో ట్రాక్టర్లు కూడా పంపిణీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది రైతులకు సంబంధించిన పనిముట్లు వాటిని పంపిణీ చేశారు. అయితే ఈ తరుణంలో కొంత ప్రొద్దుటూరులో మీ పైన భారీ స్థాయిలో, అంటే కొంత భారీ స్థాయిలో అంటే అంత స్థాయిలో కాదు, కొంతమేర వ్యతిరేకత ఉంది అన్నటువంటి భావన ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఈజీగా గెలవగలరా? ఎంత మెజారిటీతో గెలవగలరు మీరు? నేను 40,000 నుంచి 50,000 మెజార్టీతో గెలుస్తా. అంత మెజారిటీ వస్తుందని మీకు నమ్మకం ఉందా? తప్పకుండా వస్తుంది, పూర్తి నమ్మకం. మీ గురువు గారు పోటీ దిగితే? మా గురువు గారు పోటీ చేస్తే, ప్రవీణ్ పోటీ చేస్తే, లింగారెడ్డి పోటీ చేస్తే, సురేష్ నాయుడు పోటీ చేస్తే, ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళ యొక్క పనితీరును బట్టి 2,000, 3,000, 4,000, 5,000 ఓట్లను ఏమన్నా పెంచుకోగలుగుతారేమో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ముందర రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన అభివృద్ధి వ్యక్తిత్వం ముందర పోటీ చేసిన తర్వాత నలుగురు సమానులే, ఎవ్వరు ఏమీ కాదు. ఆ చిన్నపాటి వ్యత్యాసం తప్ప, వెంట్రుక వాసంత వ్యత్యాసం ఉంటుంది అంతే తప్ప. వరదరాజిరెడ్డి అని పదే నువ్వు మాట్లాడుతున్నావు. వరదరాజిరెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయినాడు చెప్పు? వరదాడి నా చేతిలోనే ఓడిపోయినాడు కదా. మరి నా చేతిలోనే వరదాడి ఓడిపోయినప్పుడు, లింగాడి చేతిలోనే వరదాడి ఓడిపోయినప్పుడు, ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పుడు ఇవన్నీ నీకు కనిపించలేదా? మరి ఏంది మరి వరదాడి ఏదన్నా నువ్వు రాజశేఖర్ లాంటి వ్యక్తిని పట్టుకోనంటే అంటే ఒక అర్థం ఉంది. తిరుగులేని నాయకుడు, ఓటమి లేని నాయకుడు. ఈయన ఓడిపోయినట్టు పట్టుకొని, నా చేతిలో ఓడిపోయినట్టు పట్టుకొని మీ గురువు పోటీ చేస్తున్నాడు, మా గురువు పోటీ చేస్తున్నాడు. గురువు వరకు వాస్తవమే బాగానే ఉంది. మా గురువు చేసి ఏదో నాకు పెద్ద భయం అనేటువంటి. మీరే ఇంతకుముందు ఏమన్నారంటే ఒకనొక సందర్భంలో నాకు దీటైన అభ్యర్థి ఎవరంటే మా గురువు గారు అన్నారు. అవునబ్బా, అందుకంటున్నాను అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హత ఉంది ఆయనకు. అంటే ప్రవీణ్కి లేదంటారు? ప్రవీణ్కి లేదు. మరి ప్రవీణ్ చేసే వ్యాఖ్యలకు మీరు ఎందుకు అంత వేగంగా స్పందిస్తున్నారు? నేను ప్రవీణ్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఒక 100 ఉన్నాయనుకో, నా 3 ఉంటాయి, 97 ఉండవు. 97కు భూమిరెడ్డి వంశీధరెడ్డి ఇస్తాడు, 3 దానికి నేను ఇచ్చింటా. ఆ 3 ఎవరికి ఇచ్చింటా? ప్రవీణ్కి కాదు నేను ఇచ్చినది. ప్రవీణ్ చేసినటువంటి విషయాలకు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రవీణ్ను వేదిక చేసుకొని ప్రజలకు ఇచ్చిన. మిగతా 97 నేను ఇవ్వలే, భూమిరెడ్డి వంశీధరెడ్డి ఇస్తాడు. కారణం అతని అర్హత అదే. నా ఇటీవల బస్సు యాత్ర సందర్భంగా హత్యాయత్నం జరిగింది. సో ఆ కేసులో ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తే లేడు. కేవలం ప్రవీణ్ కుమార్ రెడ్డిని రాచమల్లు ప్రసాద్ రెడ్డి కక్ష కట్టి ఇరికిచ్చారనేది వాళ్ళ భార్య వాదన. మేము ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఇరికిచ్చిన వాళ్ళమైతే కన్నా వరదాడి నిరికియాలి కదా, ముక్తార్ నిరికియాలి కదా, సుధాకర్ నిరికియాలి కదా. మీకు వీళ్ళకే కదా బాగా ఆరోపణలు, మీ మీద ప్రత్యక్షంగా ఆరోపణలు చేసేది ప్రవీణ్ కుమార్ రెడ్డి కాబట్టి. నాకు ప్రత్యక్షంగా నా రాజకీయ ప్రత్యర్థి, రాజకీయ శత్రువు అని చెప్పాలంటే కన్నా ప్రవీణ్ కాదు, వరదరాజిరెడ్డి. వరదాడి మీద నాకు ఎక్కువ పట్టుదల ఉంటుంది, ఆయన మీదనే ఉంటుంది. ఆయన పేరు పెట్టాలి కదా, పెట్టలేదే. పోనీ నీ ప్రకారం ఇద్దాంలే, ప్రవీణ్ వాళ్ళ ఆయన పేరు పెట్టాలి కదా, ప్రతాప్ రెడ్డి, పెట్టలేదే. లేకుంటే ప్రవీణ్కి ఇంకా ముఖ్యంగా కడుచుకొని తిరుగుతుంటారు కొంతమంది చిన్నోళ్ళు. ఆ పిల్లోడు ఆ చిట్ ఫండ్ అయిపోయి నల్లబోతులు నాగరాజు, తిప్పిరెడ్డిపల్లి దస్తగిరి, లేకుంటే తాటి శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు 24 గంటలు ఉంటారు. వాళ్ళ పేరు పెట్టాలనే, పెట్టలేదే. వాళ్ళ ఆయన పేరు పెట్టలేదే. పోనీ
ఏ కేసులోనే హత్యాప్రయత్నం చేస్తే కడప జిల్లా చరిత్రలో చూసుకుంటే 10, 12, 15 పేర్లు ఉంటాయి. మరి ఎందుకు ఈడ 3 పేర్లే ఉన్నాయే? ఆడ కూడా మా నిజాయితీ మీకు కనిపించలేదా? అంటే ఒక రకంగా భయం కూడా కనిపిస్తుందన్న, ప్రజల్లో కూడా భయం ఉంది. మీరంటే ఏది 3 పేర్లే ఉన్నాయి అంటున్నా నేను. ఎవరి పేర్లు? 3 పేర్లు. ఒకటి నరికినోళ్ళు 2, నరికిచ్చినోడు వెనకాల కుట్రదారుడు ఒకడు. 3 ఉన్నాయి, 4 పేరు లేదు. 4 పేర్లు. దాన్ని నిజాయితీ అంటారా లేకుంటే ఏమంటారు దాన్ని? అది మీ భాషలో అయితే నిజాయితీ అంటారు. నిజాయితీ. ఆరోపణల నేపథ్యంలో అయితే వాడు ఏమన్నా చెప్పొచ్చు, నేనేమన్నా చెప్పచ్చు. అబ్బా నువ్వు ఎంపైరు, అవును, అవుట్ అయితే చేయొత్తు, అంతే. 4 అయితే ఇట్లను నువ్వు అనవే. నేను అనడం కాదన్నా, నేనేమంటాను, మీరు 3 పేర్లు ఉంటే అర్థమేమని? ప్రసాద్ రెడ్డి 10 పేర్లు పెట్టలే, 3 పెట్టినాడు. 2 నరికినోళ్ళు టీవీలలో కనపరిచినారు. నరికిచ్చినోడు వెనకాల కుట్రదారుడు అని ఏ విధంగా నిర్ధారణ చేస్తావు? వాడు నరుకుతానే ఫోన్ చేసినాడు. ఎవరికి? ప్రవీణ్కు. అంత వేగంగా బిగేలా తెలిసింది? నాకు తెలియలే, పోలీసులకు తెలిసింది. పెద్ద లాజిక్. నేను ఊహిస్తా, మంచి చెప్పారు. నేను ఊహిస్తా కాదన్నా, నేను ఊహిస్తా. అంతగా ఊహించగలరన్నా? ఊహించకుండా మేము రాజకీయాల్లో కొనసాగుతున్నాం కాదన్నా. ఇప్పుడు బ్రహ్మం గారు అయితే కాలజ్ఞానం ప్రకారం రాజకీయాల్లో మేము ఇప్పుడు నందం సుబ్బయ్య హత్య కేసులో నా పేరే లేదు. నన్ను చూసిందా అమ్మ చంపేది? చూసిందే. ఎట్లా చెప్తాంది? అంటే మీరు ప్రోత్సహించి చంపించినారని. ఇది పెళ్లి చేసినాడు ఆయన ప్రవీణ్. అంటే హత్య ఇది ప్రోత్సహించానా లేకుంటే పేరంటం చేసినాడా? అంటే ఇతను లేడు కదా, ఇతను ఆ రోజు నేను ఆడున్నానా? లేరు. మీరు పొద్దుటూరులో ఉన్నారు కదా. మరి నేను పొద్దుటూరులో ఉండే, వాడు పొద్దుటూరులో ఉన్నాడు కదా. పొద్దుటూరు లేడు కదా, పొద్దుటూరులో కోటాని వినాడు. అదే పొద్దుటూరులో ఈయనే ఉన్నారు. పొద్దుటూరు నుంచి కోటానికి పోయినాడు. జరిగినాక పారిపోయినాడు. జరిగిన తర్వాత పారిపోయినాడు. అంటే పోలీస్ ఎస్కార్ట్ ఉంది కదా ఆయన. నాకు కూడా ఆ రోజు ఉండేది కదా పోలీస్ ఎస్కార్ట్. గన్మెన్లు 2 ఉన్నారు కదా. ఎస్పీని అడగమను, నేను ఆడున్నాను చెప్తారు. నేను ఉన్నానా? హత్య చేసినానా? మరి అబాబు చెప్తే నిజం అంటావు, నేను చెప్పేది అబద్ధం అంటావు నువ్వు. నేను అనేది అబద్ధం, మీరు చెప్పేది అబద్ధం అని అన్నంలే అన్న. చూడి, సత్యం ఎప్పుడైనా నిప్పు లాంటిది, ఎప్పుడైనా నిప్పు లాంటిది. దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది. నేను సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని గొప్పగా నమ్మిన మనిషిని, మానవతా హృదయంతో కూడిన విలువలకు ప్రాధాన్యత ఇచ్చే మనిషిని. నేను ఈ ప్రకటనలకు, ఈ స్టేట్మెంట్లకు, వాళ్ళ మాటలకు ఏమాత్రమే కానీ పట్టించుకునేవాని కాదు, జంకేవాని కాదు. రాజకీయ జీవితంలో ఉండా కాబట్టి ప్రజలకు సమాధానం ఇవ్వాలని ఇవ్వడమే తప్ప, లేకపోతే పట్టించుకోను. అన్నిటికంటే గొప్ప కోర్టు నా ఆత్మ. అంటే మీరంటే ఒక రకంగా, మీరన్నా బంగారెడ్డి గారు అన్నా, నేనంటే సన్నబిల్లోని కూడా భయం లేదు. నువ్వు పొరపాటు పడుతున్నావు. సన్నబిల్లోని కూడా భయం లేదు. సన్నబిల్లోనికి పొద్దుట్లో పోయి అడుగుపో. నీ ఇష్టం వచ్చిన మహిళను అడుగు, నీ ఇష్టం వచ్చిన స్కూల్ పిల్లలను పోయి అడుగుపో. భయం లేదంటారు. సన్నబిల్లోని కూడా భయం లేదు నేనంటే. ఏందినా? నిజం నేను చెప్పేది. ఈ ప్రశాంత్ నడు చెప్తాడు, ఎవరు భయపడరు నాకు. నా భుజాలు ఎక్కి భరతనాట్యం చేస్తారు. అంత ప్రజలు వీడికి వచ్చేది నాయకులు కాదు. పావులా మంది నాయకులు వస్తే 75% ప్రజలు వస్తారు వీడికి. చిన్నోళ్ళు, బీదోళ్ళు వస్తారు. గదమా ఇచ్చి నన్ను మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సిన తీసుకొని పోతారు. నా చివరిగా ఒక మాట అడుగుతా. అది మన కుటుంబ సంబంధించినటువంటి విషయం. ఏదైతే పాపకు ఆదర్శ వివాహం చేశారు, సో ఇంతకు అంత గొప్ప మనసు. అంటే ఒక రకంగా బయట ప్రజలకు ఏమనిపిస్తుందంటే, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అంటే ఒక కఠినత్వంగా ఉండే, భయంతో కూడినటువంటి భావన వ్యక్తం చేస్తారు. కానీ ఆదర్శ వివాహం చేయాలని మీకు ఎందుకు అనిపించింది అన్న? అసలు నేను కఠినత్వమైన మనసు అని చెప్పి నేను అనుకోవడం కన్నా ప్రజల భావన. ప్రసాద్ రెడ్డి చాలా మెత్తని మనసు కలిగిన వాడు. ఆయన ఆకారానికి, ఆయన హృదయానికి ఏమాత్రం సంబంధం లేని మనిషి. 2 నిమిషాలు ఆయన దగ్గర పోయి మనం చెప్పుకుంటే కరిగి, మీరు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడతారు. మీలో దశావతారం ఉందని చెప్తారు చాలామంది జనాలు. అసలు ప్రసాద్ రెడ్డికి లోపల దాచుకునే శక్తి లేదని అందరూ అంటారు. ఒక్క మాట కూడా దాచుకోలేడు. దశావతారుడు ఎవరంటే మీరే అంటారు. ఒక్క మాట కూడా దాచుకోలేడు ప్రసాద్ రెడ్డి. ఉన్నది ఉన్నట్టు కుండ పగలగొట్టేట్టు మాట్లాడతారని చెప్పి ప్రజలు అంటారు. మరి మీరు ఎట్లా మాట్లాడతారో నాకైతే తెలియదు. కానీ ఆదర్శ వివాహం అని చెప్పి ఏముంది దాంట్లో? ఆ పాప ఇష్టపడింది, పెళ్లి చేయాలా, చేసినాం. ఇష్టం లేని పెళ్లి ఏ ఆడపిల్లకైనా చేయకూడదు. ఇదే నా సిద్ధాంతం. మనువు అనేది మనసైన వానితోనే చేయాలి, అంతే. అంత తప్ప వేరే మార్గం లేదు. సో మొత్తానికి ఏదైతే కమల్ హాసన్ సినిమాలో లాగా దశావతారాలు లాంటివి అవతారాలు ఉన్నాయంటారు, అవి నిజంగా వాస్తవం లేదన్నా. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషిని, బోలాశంకరుణ్ణి. ఉన్నది ఉన్నట్టు కుండ పగలగొట్టేట్టు మాట్లాడతా.
పెద్దగా నాకేం దేని మీద వ్యామోహం లేదు కాబట్టి పెద్దగా దేనికి భయపడను నేను. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనే మనస్తత్వం. అప్పు లేకుండా సంగతి ఉంటే చాలనుకునే మనస్తత్వం. కాబట్టి ఏమీ నేను పెద్దగా వ్యామోహం లేదు, పెద్దగా నేను ఎంపలాడను దీనికోసం. కాదన్న, ఆస్తులు ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటించలేకపోయారు ఆస్తులు? నాకేముండే ఆస్తులు ప్రకటించడానికి? మీరే కదా అన్నారు నేను ఆస్తులు ప్రకటించాను అని. నేను అప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి పోయారు కదా. ఆస్తులు ప్రకటిస్తాను కాదు, 150 కోట్ల రూపాయలతో మీరు తీసుకునే దానికి సంసిద్ధపడితే నా ఆస్తులను భూ ప్రపంచంలో ఎక్కడున్నా మీరు విచారించుకొని వస్తే సంతకం పెడతా. ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు పడి సక్రమంగా తెలియకపోతే తీసుకుంటాము, నీ ఆస్తులు ఏదో చెప్పు అంటే కనుక పేపర్ మీద రాసి పంపిస్తా అని చెప్పిన. నువ్వు ఈ నుంచి పోయి ప్రవీణ్ ఇంటి దగ్గరికి పోయి, వరదరాజుడి ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు కన్నా 150 కోట్లు ఇచ్చి నాకు తీసుకుంటావని చెప్పి వాళ్ళతో అంగీకారం తీసుకొని నువ్వు వస్తే కనుక పేపర్ మీద రాసి నీకు ఇచ్చేస్తాను. నాకేమొస్తుంది? మా వద్దులేనా, నీకు కాదు, వాళ్ళకి ఇస్తా, బంగారం ఇస్తా. నాకే చెప్పుకోదగ్గ ఆస్తులు కూడా లేవు, ఒక 4-5 ఆస్తులు ఉన్నాయి అంతే. అంటే గతంలో మీరు టీడీపీలోకి పోవాలన్న ప్రయత్నం కూడా సాగింది. అప్పుడు అప్పుడు ఆస్తులు కూడా ఏదో అంటే ఒక రకంగా నష్టపోయాడు అనే భావన ఒకతూరి వ్యక్తమైంది నా టీడీపీ హయాంలో. ఏది 2500 కోట్లు ఆస్తి ఉండేవారు ఎట్లా నష్టపోతా? అంత వేరే లెక్క అయిపోతుంది. అంటే మీ దగ్గర 2500 కోట్లు ఇప్పుడే కదా మీరు అన్నారు. నేను కాదబ్బా, తెలుగుదేశం వాళ్ళు అంటారు 2500 కోట్లు ఉందని. ఇంత డబ్బు ఉండేవాడు అప్పుడే నష్టపోయి బువ్వకు లేకుండా అయిపోతున్నాయి తెలుగుదేశం పార్టీలో. అప్పుడు కూడా ఉంటుంది కదా, రాజకీయ నాయకుడే కదా. 2014-19లో కూడా ఎమ్మెల్యేనే కదా. అయినా భూములు దింకునే దానికి, దౌర్జన్యం చేసేదానికి, హత్యలు చేసేదానికి ప్రభుత్వం ఉండాలా? అమాయకుడివి నువ్వు. సో మొత్తానికి మళ్ళీ హ్యాట్రిక్ సాధించబోతున్నారు అయితే. నేను 4సారి నిలవన్నా గెలుస్తా, 5సారి నిలవన్నా గెలుస్తా. ఎందుకంత ధీమా? చెప్తా, దానికే చెప్తా కదా. నేను ఓడిపోయేది ఎప్పుడు ఓడిపోతానంటే, బాగా మతికి పెట్టుకో, రాసి పెట్టుకో. నాకు నెత్తికి కళ్ళు వస్తాయి చూడే, అహంకారం వస్తుంది చూడే, అప్పుడు ఓడిపోతా. అంటే ఈ మనుషులు నాకు పురుగులు తిన్న కనపచ్చినప్పుడు, కార్యకర్తలు నాయకులు మనుషుల్లాగానే కనపడినప్పుడు, నేను ధర్మము న్యాయం తప్పి స్వార్థపూరితమైన ఆలోచనతో బతుకుతా చూడే, అప్పుడు ఓడిపోతా. మనుషులు చాలా గౌరవంగా నాకు కనిపించినంత కాలము, మనుషుల యొక్క సమస్యలు నాకు చాలా ఉన్నతంగా కనిపించినంత కాలము, నా హృదయం ధర్మము న్యాయము సత్యం అని ఉండి మానవతా విలువలతో ప్రజలకు సేవ చేసినంత కాలము ఎన్నిసార్లైనా ప్రజలు ఓటేస్తారు, గెలుస్తారు. అయితే నాకంత వ్యామోహం లేదు కాబట్టి, యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కాబట్టి, నేను వరదరాజుడి మాదిరి 80 ఏళ్ళు 70 ఏళ్ళు పోటీ చేయాలనే కోరిక నాకు లేదు. త్వరగానే నేను రిటైర్డ్ కావాలనే కోరిక ఉంది కాబట్టి అన్నిసార్లు పోటీ చేయను. అయితే ఎప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు? నేను 4సారి కూడా పోటీ చేసే ఉద్దేశం లేదు నాకు. అంటే 3వసారికి చాలనుకుంటాను, రాజకీయాల నుంచి వద్దనుకుంటాను నేను. వద్దను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మళ్ళీ మరోసారి మీరు గెలవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రొద్దుటూరులో తనపై జరుగుతున్న దుష్ప్రచారం కేవలం టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే. ప్రజలు నా వైపు ఉన్నారు, ఎప్పటికీ ప్రజలు నా పక్షాన ఉంటారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనకు ఏదైతే 1000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి టీడీపీ నేతలు, నేను ఏదైతే ఆ రోజు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్దకు వెళ్ళి 150 కోట్లు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో 150 కోట్లు లెక్క తనకిస్తే తనకున్నటువంటి సర్వ ఆస్తులను ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ సవాల్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి భావన అటు మనతో పాటు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ప్రొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.